ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఇప్పుడు BEL భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో జాబ్స్ ఉన్నాయి. ఇది డిఫెన్స్ సంబంధించింది. భారత్ ఎలక్ట్రానిక్స్ పబ్లిక్ సెక్టార్ యూనిట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. దీంట్లో పోస్టులు ఉన్నాయి, ఉద్యోగాలు. వాటి గురించి మీకు ఇన్ఫర్మేషన్. ఇందులో ఏవైతే ఉన్నాయో 12.5 లక్షలు యాన్యువల్ పర్ యానం శాలరీ. ఇది కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచేటటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ భారత్ ఎలక్ట్రానిక్స్. దీంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం వివిధ రకాల ఇంజనీరింగ్ విభాగాల్లో మినిమం 5 years, మ్యాక్సిమం 7 years తోటి ఈ పోస్టులు భర్తీ చేస్తారు. శాలరీ వచ్చి 12.5 లక్షలు వార్షిక వేతనం పర్ యానం. అయితే ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో భారత్ ఎలక్ట్రానిక్స్లో ఇప్పుడు 5 ఏళ్ల నిర్ణీత కాలానికి ఉద్యోగాలు భర్తీ చేస్తారు. తర్వాత పనితీరు ఆధారంగా వాళ్ళని 7 ఏళ్ల వరకు చేస్తారు. అయితే ఈ భర్తీ చేసే పోస్టులు ఏవైతే ఉన్నాయో అంటే ఒక్కొక్క ఏరియాని బట్టి ఉన్నాయి. బెంగళూరులో బెంగళూరు BEL కాంప్లెక్స్లో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ పోస్టులు 48, మెకానికల్ 52, కంప్యూటర్ సైన్సు ఇంజనీర్లు 75, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు 2 ఉన్నాయి. తర్వాత అంబాలా, జోధ్పూర్, ఒటిండా కేంద్రాల్లో అవి ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ 3 పోస్టులు ఉన్నాయి. తర్వాత ముంబై, విశాఖపట్నం ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ పోస్టులు 2 ఉన్నాయి. విశాఖపట్నం, ఢిల్లీ, ఇండోర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ పోస్టులు 10 ఉన్నాయి. గజియాబాద్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ పోస్టులు 10, కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ పోస్టులు 5. ఏది గజియాబాద్లో. మొత్తం పోస్టులు అన్రిజర్వ్డ్ పోస్టులు 9, EWS పోస్టులు 20, OBCకి 61, SCకి 32, STకి 17 ఉన్నాయి. ఈ వికలాంగులు ఫిజికల్ హ్యాండిక్వాటా కూడా ఉంటుంది, దాని ప్రకారం కూడా వర్తిస్తుంది. అయితే దరఖాస్తు అప్లై చేసే టైంకి నవంబర్ 1కి 28 ఏళ్ల లోపు వయసు ఉండాలి. OBCలు అయితే 3 ఏండ్లు, SC STలు అయితే 5 ఏండ్లు, 40% మించిన దివ్యాంగులు అంటే 40 ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 10 years కూడా సడలింపు ఉంది. ఏది ఏజ్ లిమిట్లో. ఇక తర్వాత అర్హతలు ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్ అనుకో పోస్టులకి ఎలక్ట్రానిక్స్, ECE, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్, వీటిల్లో ఇంజనీరింగ్ డిగ్రీ అయి ఉండాలి. తర్వాత మెకానికల్ పోస్టులకి మెకానికల్ ఇంజనీరింగ్, మెక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ విద్యార్హతలు ఉండాలి. తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లకి CSE, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సైన్స్ ఇంజనీరింగ్, డేటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీరింగ్. ఇవి ఎడ్యుకేషన్ అర్హతలు, విద్యార్హతలు. తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పోస్టులు ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, వాటికి విద్యార్హతలు. ఎంపికైన ఎవరైతే సెలెక్ట్ అవుతారో అభ్యర్థులు వాళ్ళు బెల్ అవసరాలకు అనుగుణంగా బెంగళూరు, అంబాలా, జోధ్పూర్, ఒటిండా, ముంబై, వైజాగ్, ఢిల్లీ, ఇండోర్, గజియాబాద్లో పోస్టింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఈ ఎంపిక ఎలా జరుగుతుంది? ఇది కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో ఎవరైతే మెరుగైన ఫలితాలు ఉంటాయో వాళ్ళని షార్ట్ లిస్ట్లో చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూకి పిలిచిన తర్వాత CBT ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. మళ్ళీ రాత పరీక్షల్లో మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, కాంప్రిహెన్సివ్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరిక్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, తర్వాత GK జనరల్ నాలెడ్జ్లో వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతారు. తర్వాత టెక్నికల్ ప్రొఫెషనల్ సామర్థ్యాన్ని కూడా వాళ్ళు పరీక్షించడం జరుగుతుంది. తర్వాత ఇదంతా కూడా డిసెంబర్లో రిటర్న్ టెస్ట్ ఉంటుంది, వ్రాత పరీక్ష. ఎంపికైన అభ్యర్థులకి 12 నుంచి 12.5 లక్షలు శాలరీ పర్ యానం ఉంటుంది. దీంతోపాటు ఎడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఏది ఇంకా వేరే బెనిఫిట్స్ అంటే HRAలు, DAలు అవన్నీ కూడా ఎడిషనల్గా ఉంటాయి. తర్వాత పరీక్ష ఫీజు వచ్చి బెల్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు అంటే ఉద్యోగానికి అప్లై చేసే వాళ్ళు SC ST వాళ్ళు అయితే SC ST వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఫీజు కట్టేది లేదు.
ఎవరైతే అప్లై చేద్దాం అనుకున్నారో వాళ్ళు. సపోజ్ ఇతర కేటగిరీ, వేరే కేటగిరీ అంటే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ కాకుండా వాళ్ళకి జిఎస్టీ తోటి కలిపి 472 రూపాయలు ఫీజు చెల్లించాలి. తర్వాత జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రాత పరీక్షల్లో 35% అర్హత ఉండాలి మినిమం. ఎస్సీ ఎస్టీ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి కానీ 30% వస్తే చాలు మార్కులు. తర్వాత ఇది మెయిల్ ఐడి, అంటే మనం అప్లై చేసేటప్పుడు మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అయిన తర్వాత ఒకసారి మనం ఎంటర్ చేసినాక ఇక మార్చడానికి లేదు, అది తీసుకోదు. ఒకసారి ఎంటర్ చేస్తే ఇక క్లోజ్. ఇక అయితే ఈ ఆన్లైన్ ఏదైతే అప్లై చేస్తామో దాన్ని మళ్ళీ ఫిజికల్ హార్డ్ కాపీ ప్రింట్ తీసుకొని దాన్ని పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే మనం అప్లై చేసేటప్పుడే మన ఎడ్యుకేషను, రిజర్వేషన్సు, ఏజ్ లిమిటు ఇవన్నీ కూడా ఇతర నియమ నిబంధనలు క్షుణ్ణంగా చదివినాక తెలుసుకున్నాకే వీళ్ళు అప్లై చేయాలి. ఎందుకంటే ఒకసారి అప్లై చేసినాక ఇక లేదు కాబట్టి చేంజెస్ కానీ మళ్ళీ చేయటానికి కానీ. అయితే ఇదంతా కూడా డిసెంబర్ 10వ తారీఖు లోపల వీళ్ళంతా కూడా అప్లై చేయవలసిన అవసరం ఉంది. బిఏలో ఉన్నాయి పోస్టులు. సెంట్రల్ గవర్నమెంటు ఈ ఎవరైతే పోస్ట్కి అప్లై చేయదలుచుకున్నారో ఇది కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇది సెంట్రల్ గవర్నమెంటు పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్. ఇది మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.